బ్లౌజ్ హ్యాండ్స్కి స్కాలప్ డిజైన్ కట్ చేయడం కోసం ముందుగా ఒక బకరం పేపర్ని తీసుకుని స్కేల్తో ఒక పావు ఇంచ్ వరకు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పుతో మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ అయితే 11.5 వచ్చిందండి. 11.5 ఇంచుల వరకు నేను ఇలా ఒక మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి అటువైపు ఇటువైపు ఖర్చు కోసం అటు 1.5 ఇటు 1.5 రెండు కలుపుకొని 3 ఇంచులు 3 ఇంచులకి ఒక లైన్ ఇలా ఒక గీత డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇటు 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. అటు కూడా 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని అటు ఇటు ఇలా ఒక గీత పెట్టుకోండి. అది ఖర్చు కోసమని మీకు అర్థమవుతుంది అనమాట. అలా గీత పెట్టుకున్న తర్వాత మనకి అటు ఇటు స్కాలప్ డిజైన్ డ్రా చేయకూడదు. ఖర్చు భాగంలో ఓన్లీ మిడిల్ భాగంలో మాత్రమే మనం స్కాలప్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఇంచు ఖర్చుతో ఒక లైన్ గీసాను. గీసుకున్న తర్వాత స్కాలప్ స్కేల్కి ఒక స్కాలప్కి మిడిల్ భాగం ఏదైతే ఉందో అక్కడ ఖర్చు దగ్గర నుంచి పెట్టి ఓన్లీ సగం మాత్రమే డ్రా చేయండి. తర్వాత ఇలా ఫుల్గా డ్రా చేయండి. ఇలా డ్రా చేసుకుంటూ ఈ చివరి వరకు వచ్చేయాలి. అలా వచ్చేస్తే మీకు స్కాలప్ డిజైన్ అనేది డ్రాయింగ్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎలా కట్ చేయాలనేది, ఇంత పెద్ద స్కాలప్ కాకుండా చిన్న స్కాలప్ కావాలనే వాళ్ళకి ఎలా కట్ చేయాలి, ఎలా డ్రా చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.